మన మహేశ్వరం మన మీడియా మిత్రులకు, అదేవిధంగా ప్రింట్ మీడియా మిత్రులకు, అదేవిధంగా విలేకరులకు మరియు మహేశ్వరం గ్రామ ప్రజలకు, అదేవిధంగా మహేశ్వరం మండల్ ప్రతి గ్రామం సర్పంచులకు అందరికీ నమస్కారాలు. మేము కనీసం ఒక 6 నెలల సంది ఫ్యూచర్ సిటీకి భారత్ ఫ్యూచర్ సిటీ గురించి ఒక జేఏసీగా ఏర్పాటయ్యి అన్ని పార్టీలు ఒకటయ్యి మన మహేశ్వరం మండలాన్ని ఆ ఫ్యూచర్ సిటీలో కలపాలని చెప్పేసి మేము ఉద్యమం చేసినాం. అప్పుడు అన్ని పార్టీల వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడేమో మేము ఫ్యూచర్ సిటీకి వ్యతిరేకం. మీ ఫ్యూచర్ సిటీ మహేశ్వరం మండలంలో విలేజ్లు కలిపితే మాకేమి ఇస్తా చెప్పురు అంటారు వాళ్ళు. మాకేమొస్తో చెప్పురు అంటారు. నేను సూటిగా అడుగుతున్నా, ఈరోజు సబితేంద్ర రెడ్డిని అడుగుతున్నా. నిన్న కార్తిక్ రెడ్డి వచ్చిండు అని ఆ నాయకులు చిన్న మూట నాయకులు వచ్చిర్రు. మన తుగ్గూడెం మున్సిపాలిటీ కలిపే మున్సిపాలిటీలో కలిపేటప్పుడు తుగ్గూడెం గ్రామ ప్రజలకు ఏమి ఇచ్చింది సబితా ఇంద్రారెడ్డి అని నేను సూటిగా అడుగుతున్నా. ఈరోజు ఏమంటారు, మహేశ్వరం పీహెచ్డీలో కలిపితే టెక్స్లు ఎక్కువైతే అవి ఎక్కువైతాయి అని చెప్పేసి ఓన్లీ సాగు చూపిస్తున్నారు. సాగు కాదు చెప్పేది. కందుకూరు మండలంలో మొత్తము బీజేపీ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ అన్నీ ఏకతాటిగా తీర్మానాలు ఇచ్చి మనం ఎక్కడ ఇచ్చేది లేదు. ఈరోజు మొన్న సీఎం గారు పీహెచ్డీలో ఆఫీస్ ఓపెన్ చేసినట్టు దాంట్లో పోయి ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేసినాం. సీఎం కూడా మన సానుకూలంగా ఉన్నాడు, మహేశ్వరాన్ని కూడా కల్పనీకి సానుకూలంగా ఉన్నాడు. ఇప్పటికి మా కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళు, బీజేపీ నుంచి గెలిచిన వాళ్ళు కూడా ఇంచుమించు ఒక 13-14 మంది ఫ్యూచర్ సిటీకి తీర్మానం ఇచ్చి ఆల్రెడీ ఇచ్చిర్రు. బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ఇవ్వటం లేదు. ఇవ్వకుండా మా శక్తి ఉంది చేస్తాం. కానీ కాకపోతే అంటే ఏకతాటితో ఒకసారి జేఏసీగా ఏర్పాటైనాం కాబట్టి ప్రాంతాలలో విభేదాలు రావద్దు, పంచాయతీలు రావద్దు, గొడవలు రావద్దు అని చెప్పేసి అందరూ ఇట్లా ఏ రకంగా అయితే జేఏసీగా ఏర్పాటైనామో ఆ రకంగా అందరం కలిసి ఏకతాటిగా తీర్మానం అని చెప్పేసి అందరు సర్పంచులకు చెప్పినాము. వాళ్ళు దానికి వ్యతిరేకంగా సబితేంద్రారెడ్డి వచ్చి ఇస్తే ఏమొస్తుంది, ఇవ్వకుంటే ఏమవుతుంది అనేది జనాలను రెచ్చగొట్టి పెద్ద పెద్ద మీటింగులు పెట్టి జనాలను మోసం చేసి పోతున్నారు. అట్లా కాకుండా మేము ఒక్కటే చెప్తున్నాం, జనాలను నమ్మే పరిస్థితి లేదు. జనాలు ఎప్పుడు నమ్మిరు అప్పుడు నమ్మిరు. మీరు అబద్ధ మాటలతోని మహేశ్వరం స్థానికంగా సర్పంచ్ని కూడా ఆ రకంగానే గెలుచుకున్నారు. నేను సర్పంచ్కి పోటీ చేసి ఆ రకంగానే అబద్ధ మాటలతోని గెలిచిర్రు. కాకుంటే సర్పంచ్ కూడా ఇండిపెండెంట్ గుర్తు గెలిచిండు కాబట్టి సర్పంచ్ కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి ఇన్ని రోజులు మేము ఫోన్లు చేసినాం, రిక్వెస్ట్ చేసినాం. వాళ్ళు సబితేంద్ర రెడ్డి చెప్తేనే ఇస్తామనేది ఒక ధోరణి ముందు పెట్టిర్రు. అట్లా కాకుండా ఈరోజు మన మహేశ్వరాన్ని మనం పీహెచ్డీలో కలిపితే లాభాల గురించి ఏ రకంగా ఉంటుందంటే, ఈరోజు మహేశ్వరంలో గ్రామ పంచాయతీ పరిధి ఉంది, హెచ్ఎండిఏ పరిధిలో మనం ఉన్నాం. హెచ్ఎండిఏ ఇల్లు కట్టాలంటే హెచ్ఎండిఏ పర్మిషన్ లేకుండా ఈరోజు కనీసము వాళ్ళే బీఆర్ఎస్ నాయకులే సెల్లార్లు తవ్వుతుర్రు, గుంతలు తీస్తుర్రు, బిల్డింగ్లు కడుతుర్రు, సర్వం చేస్తుర్రు. ఈరోజు గ్రామ పంచాయతీకి ఏమన్నా ఉందా? గ్రామ పంచాయతీ రూపాయి పర్మిషన్ లేకుండా ఈరోజు బిల్డింగ్లు కడుతుర్రు. ఈరోజు మహేశ్వరంలో గ్రామకంఠం ల్యాండ్లు కొని ప్లాట్లు చేసి మించాలు చేసి అమ్ముకుంటుర్రు. ఈరోజు గవర్నమెంట్ ల్యాండ్లు 9 లక్షలు 10 లక్షలకు ఎకరం ల్యాండ్ కొని ఈరోజు ₹1,00,00,000 అమ్ముకుంటుర్రు. మొన్న వేదికపై సబితేంద్ర రెడ్డి చెప్పింది ఏం చెప్పిందంటే, మా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను 10 ఎకరాల భూమి కొందామంటే 10 కోట్లకు ఎకరం అయింది, నాకు భూమి దొరుకుతలేదు అని అన్నాడు అని ఆమె చెప్పింది. మేమేమన్నాము అంటే, ఆమె ఏమన్నది, 3 కోట్లు ఎందుకు, నీ ₹1,00,00,000 ఎకరం ఇప్పిస్తా ఛాలెంజ్ అని ఆమె అన్నది. మేము తెల్లారు ఏం చేసినామంటే, నువ్వు ₹1,00,00,000 ఎక్కడ ఇప్పిస్తే అక్కడ మేము కొననీకే రెడీ ఉన్నాం. మా మహేశ్వరం మండలాల్లో ₹1,00,00,000 ఎకరం కొననీకే రెడీ ఉన్నాం. మహేశ్వరంలో ఇప్పిస్తావా, తుమ్మలూరు ఇప్పిస్తావా, లేమూరు ఇప్పిస్తావా, లాసులూరు ఇప్పిస్తావా, లేకపోతే కందుకూరు ఇప్పిస్తావా, మేము సిద్ధంగా ఉన్నాం. దానికి మేము మీటింగ్ పెట్టిన తెల్లారి వాళ్ళు కౌంటర్గా మీటింగ్ పెట్టామంటారంటే, ఫార్మసిటీ పేరు మీద ఫ్యూచర్ సిటీని అబద్ధం మాటలు చెప్తున్నారు వాళ్ళు. ఫ్యూచర్ సిటీ లేదాడ, ఒక కంపెనీ కూడా కట్టలేదు, ఒక గోడ కూడా కట్టలేదు, 4 రేకులు కూడా వేయలేదు, చుట్టుముట్ట గోడ కూడా కట్టలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. దానికి మేమేం చేసినామంటే ఆధారాలు తీసుకొచ్చి ముందు పెట్టినాం. ఫ్యూచర్ సిటీ ఏదైతే మన రావురాల్ కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళి రావురాల కాడికి వెళ్ళి ఫ్యూచర్ సిటీ రోడ్డు 330 ఫీట్ల రోడ్డు, 2 వైపులా రోడ్డు మధ్యన మన మెట్రోకి సంబంధించి దూరంగా 60 ఫీట్లది స్థలం వదిలిపెట్టేసి ఫస్ట్ విడత ఒకటి, సెకండ్ విడత ఒకటి ఇక్కడ నుంచి మన రావిరాలు, మిరికన్పేట, మన కడతాలు, ఆమనగలు, మన
ఏడికి మన ఆమంగ వరకు ఆగుదోటపల్లి వరకు ఆల్రెడీ 330 ఫీట్ల రోడ్డు ఫస్ట్ విడత స్టార్ట్ జరిగింది, సెకండ్ విడత స్టార్ట్ జరిగింది. ఆల్రెడీ అక్కడ కంపెనీలు వచ్చినాయి, ఆల్రెడీ రోడ్డు స్టార్ట్ అయ్యింది, కంకర వేసారు, కంకర దొక్కిస్తారు. ఇక పెద్ద నాయకులు మా మహేశ్వరం నాయకులు ఏమంటారంటే కాంగ్రెస్ వాళ్ళను గల్లీ నుంచి ఢిల్లీ దాకా చిల్లర నాయకులు అని చెప్తాడు. వాళ్ళకు రాజకీయ అవగాహన లేదు మాట అని చెప్తారు. నేను ఒక్కటే చెప్తాను సూటిగా, రాజకీయ అవగాహన మాకు లేదా మీకు లేదా ఒక్కసారి మీరు తెలుసుకోండి. మీ కన్నులుంటే అదే ఫీచర్ సిటీకి పోదాం. ఫీచర్ సిటీ రోడ్డు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది, ఎక్కడ కంపెనీలు పని నడుస్తుంది, ఏమవుతుంది, మీ కన్నులుంటే పొద్దుగాల ఏడుకొస్తారా మీరు రారే మేము సిద్ధం ఉంటాం. నీ కార్తీక్ బాబు వస్తాడా, నీ సబితమ్మ వస్తుందా, లేకపోతే మీ చోటమోట నాయకులు వస్తారా, ఓవర్ వచ్చినా మేము ఫీచర్ సిటీలో ఏ డెవలప్ అయ్యింది, ఇప్పుడు ఏ రకం రోడ్డు పడ్డది అన్నీ చూపించే బాధ్యత మాది, మేము చూపిస్తాం. మీరు ఇప్పుడు ఆ ఫీచర్ సిటీ చుట్టూ భూములు మీరే కొంటురు, మీరే అమ్ముతురు, ఇవన్నీ అబద్ధమ మాటలు చెప్పి జనాలను మోసం చేయొద్దని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మేము ఈరోజు ఫీచర్ సిటీ ఎన్ని వేల ఎకరాలు మీరు అప్పుడు తీసుకుంది ఫార్మా కంపెనీ తీసుకుంది 14,000 ఎకరాలు మీరు తీసుకున్నారు. దాన్ని తీసుకుంటే దాంట్లో కాలుష్య ప్రాంతం అది మాకు మన అది మనము పెట్టమని చెప్పేసి మేము రైతులకు మాట ఇచ్చినాం. మాకు కాలుష్యం ప్రాంతం కావద్దని చెప్పేసి మేము దాన్ని తీసేసి ఫీచర్ సిటీ గ్రీన్ ఫీచర్ సిటీగా దాన్ని చేసినాం. ఈరోజు మీరు 14,000 ఎకరాలు తీసుకున్నారు. ఆ రోజు రైతులకు మీరు 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఇచ్చారు. ఈరోజు రోడ్డుకు మన రావురాల గారికి రోడ్డు తీసుకుంటే ఒక ఎకరానికి 1,20,00,000 ఇచ్చి మేము ఈ రోడ్డు తీసుకొని రోడ్డు పని చేస్తున్నాం. ఈరోజు రైతులకు డబ్బులు ఇచ్చినాం. ఈరోజు దాంతోపాటు మళ్ళీ ఇంకో 16,000 ఎకరాలు తీసుకొని 30,000 ఎకరాలతోని ఈ ఫీచర్ సిటీ డెవలప్ చేస్తున్నాం. కందుకూరు మహేశ్వరాన్ని ఒక 4-5 ఏళ్ళు అయితే మన హైదరాబాద్ పోయే ప్రసక్తి లేదు. మొత్తం ఫీచర్ సిటీ డెవలప్ అవుతుంది. దానికి సహకరించమని చెప్పేసి ఎన్నిసార్లు సహకరిస్తలేరు. ఒకటే చెప్తున్న బీఆర్ఎస్ నాయకులారా, మీరు పార్టీ వదిలి రాండి, మహేశ్వరం డెవలప్ చేద్దాం, మహేశ్వరం మండలాన్ని ఫీచర్ సిటీలో కలుపుదాం. కల్లిబొల్లి మాటలు చెప్పి జనాలను మోసం చేయకుండా మీరు ఏమన్నారు, ఒక నాయకుడు మా కార్తీక్ బాబుతో అని చెప్తున్న ఒక నాయకుడు, ఆ నాయకుడు ఏం చెప్తాడంటే జీవో చూపి అని చెప్తాడు. ఇంకో నాయకుడు ఏమో వాళ్ళకి అవగాహన లేదని చెప్తాడు. ఇంకో ఆయనేమో కార్తీక్ రెడ్డి పాపం ఆయన చాలా వ్యక్తిగతంగా మంచోడు, కాకపోతే అంత అవగాహన ఉంది కానీ అబద్ధాలు చెప్తాడు ఆయన. అబద్ధాలు ఇప్పుడు పట్ల కాంతానంటే అబద్ధాలు చెప్పరాళ్ళు. కానీ ఈ మధ్యన అబద్ధాలు నేర్చుకురు. అమ్మ నేర్చుకుంది, కొడుకు నేర్చుకుంటూ వాళ్ళతో పాటు వీళ్ళు కార్యకర్తకు నేర్చుకురు. మేము జీవోల కాడికి వెళ్ళి 8,000 కోట్లు శాంక్షన్ అయ్యింది. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా రోడ్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మా కంపెనీలు కడుతున్నాయి, ఎన్ని కంపెనీలతో ఎంఓ చేసుకున్నాం. ఆ రోజు గ్లోబల్ సిటీ ఓపెన్గా రేవంత్ రెడ్డి వచ్చిన ముఖ్యమంత్రి వచ్చినప్పుడు 500 మంది దేశాల నుంచి, ప్రపంచ దేశాల నుంచి 500 మంది వచ్చి అక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో ఇంచుమించు ఒక 150-500 మంది ఎంఓఈలు అగ్రిమెంట్ అయినాయి. దాంట్లో ఆల్రెడీ అగ్రిమెంట్ అయిన దాంట్లో కూడా మనం కొన్ని తెచ్చినాం. ఈరోజు ఒక 10 తెచ్చినాం. ఇంకొక 40 కంపెనీలు వచ్చినాయి ఆల్రెడీ. ఆ కంపెనీలే కూడా నెక్స్ట్ వాళ్ళ జవాబు మాకు ఇంక ఏమైనా చెప్తే అవి కూడా తీసుకొచ్చి ముందర చూపిస్తాం. మీరు కళ్ళు పెట్టుకొని మీరు ఏడుకొస్తారో మేము సిద్ధం. మేము మన ఈ ఫీచర్ సిటీలో డెవలప్ చేసేది ఎక్కడెక్కడ రోడ్లు అయినాయి, ఎక్కడెక్కడ మెట్రో వస్తుంది, ఎక్కడో ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రిసిటీ. ఇప్పుడు ఏదైతే స్తంభాలు ఉన్నాయో స్తంభాలు కూడా తీసేసి అండర్ డ్రైనేజ్ లోపలికి వెళ్ళి కరెంటు వైలు పోతుంది కూడా జియో ఇచ్చినాం. కాంట్రాక్ట్ కూడా అయింది, కాంట్రాక్ట్ డబ్బులు కట్టింది గవర్నమెంట్. ఆ రకంగా పని చేసుకుంటూ పోతున్నాం. మీరు అబద్ధాల మాటలు చెప్పి జనాల్లో మోసం చేసి అని చెప్పి హెచ్చరిస్తున్నా. మీరు ఎప్పుడోసారి రారి, సబితేంద్ర రెడ్డి రావాలి, కార్తీక్ రెడ్డి రావాలి, మీ చిన్న మోట నాయకులు కూడా మీరు ఏడుకొస్తారు చెప్పుకుని మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉంటారని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకోటి జియో కాడికి వెళ్ళి మా లాదర్ గ్రామశాఖ అధ్యక్షులు జియో కాడికి వెళ్ళి ఏ కంపెనీ వచ్చింది, ఏ కంపెనీకి ఎన్ని డబ్బులు కేటాయించినాం, 8,000 కేటాయించినాం, మేము జియోలు తీసుకొచ్చినాం. ఒకసారి మీరు వివరంగా వినాలి.